రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయడం శుభసూచకమని, అయితే ఈ నిధుల్లో 90% వాటా కేంద్రానిదేనని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం భైంసా పట్టణంలోని అనసూయ పవార్ నగర్ కాలనీలో ప్రభుత్వం చేపట్టే సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తారు. ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా ఇవ్వాలన్నారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం పంపిణీ చేయాలన్నారు. ఇక పెన్షన్దారులకు 2000 రూపాయల నుంచి 4000కు పెంచాలని డిమాండ్ చేస్తారు. అర్హులైన వృద్ధులకు, బీడీ కార్మికులకు, వితంతువులకు తక్షణమే పెన్షన్ అందేలా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకులపై ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేస్తామని, ప్రజలు తనకు 5 సంవత్సరాల సేవ చేస్తే భాగ్యాన్ని కల్పించాలని, అభివృద్ధి చేయడమే తన ధ్యేయమన్నారు. భైంసాలో డ్రైనేజ్ సిస్టమ్ కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా 16 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించేలా కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి తీసుకురావాలన్నారు. అదేవిధంగా కేంద్రం ద్వారా రేషన్ కార్డులు ఇప్పించేందుకు తాము చొరవ చూపుతామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ తో పాటు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. సోదరులు నారాయణరావు పటేల్ గారు, అదేవిధంగా స్థానిక తహసీల్దార్ గారు, ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు, వైస్ చైర్మన్ గారు శ్యామరావు పటేల్ గారు, శంకర్ చంద్రయ్య గారు, ఓంలెట్ట గారు, వెంగళరావు గారు, మల్లేష్ గారు, పండిత్ పటేల్ గారు, ఇక్కడ వచ్చిన ప్రతి డీలర్లు, పత్రికా విలేకరులు, సోదరులు, సోదరమల్లులు అందరికీ పేరు పేరున ఉగాది రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత ప్రభుత్వము చెప్పిన బాధలు కంప్లీట్ చేయకుండా ఈ ప్రభుత్వం ఏదైతే ఉంది 6 గ్యారెంటీలు 420 హామీలని చెప్పడం ప్రభుత్వంలో రావడం జరిగింది. పెద్దలు రేవంత్ రెడ్డి గారు సంతోషంగా మేము ఒకటే మా భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. సార్, మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు పూర్తిగా చేయండి. ఇప్పుడు 15 మంత్స్ అయింది, ఇంకా 3 సంవత్సరాలు కూడా ఉంది. ఏ హామీలు ఇచ్చారో అది కంప్లీట్ చేయని మా భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతు రుణమాఫీ చట్టసభలో రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము రుణమాఫీ మొత్తం చేశాము, మాతోని మాతోని కాదు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, ఇచ్చిన ఏదైతే ఇచ్చినామో అది మొత్తం ఇచ్చినామంటే. కానీ రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, ఇంకా చాలా మంది రైతు సోదరులు ఉన్నారు, వాళ్ళకు రుణమాఫీ కావాలా, రుణమాఫీ చేస్తే మన ప్రభుత్వం పేరు మంచి వస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఏదైతే చెప్పారో సంతోషంగా తులం బంగారు ఇస్తున్నారు, ఇవ్వలేదు. మేము మాజీ శాసనసభ్యులకు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏం ఇస్తే మేము డిమాండ్ చేస్తున్నాం, ఇస్తున్నారు, తొందరగా ఇవ్వండి. ఈరోజు పెళ్లి చేసిన వాళ్ళు రేపు మీరు తులం బంగారు ఇస్తే పెళ్లి చేసిన వాళ్ళు బాధపడతారు. దానికోసం మీరు తొందరగా ఏంటని మేము మా భారతీయ జనతా పార్టీ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా పెన్షన్ ఇస్తున్నారు, 2000 4000 ఇస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనతో విడిపోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా 4000 పెన్షన్ ఇవ్వడం. మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము, కంపల్సరీ మీరు మన ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఏదైతే ఉంది వాళ్ళకి ఎన్నో రకాల హామీలు ఇచ్చారు, పూర్తిగా కాలేదు. ఇప్పుడే సోదరులు మాజీ శాసనసభ్యులు చెప్పారు, అన్ని విధాలుగా ఆదుకుంటాం, అన్నీ చేస్తామని సంతోషం, మేము స్వాగతిస్తాం. షాల్వాతో భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తాం, షాల్వాతో కంపెనీ మీకు స్వాగతం చేస్తాం. ఏదైతే మీరు 2 కోట్ల రూపాయలతో మా సత్యమణి పేరున కానీ, మా కాక పేరున కానీ ఏదైతే ఆ కాలనీలు మీరు 2 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినందుకు సంతోషం, స్వాగతిస్తాం. కానీ ఈరోజు మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 16 కోట్ల రూపాయలు అంటే డ్రైనేజ్ సిస్టమ్కు నిన్ననే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేయడం జరిగింది. 16 కోట్లు ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది
అది మా బైంసా పట్టణానికి పూర్తి చేయడానికి 10% 20% స్టేట్ గవర్నమెంట్ దానికి ఫండ్ ఇవ్వాలి. మేము గవర్నమెంట్కు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ మన ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కూడా చెప్తున్నాం, ఆ 20% ఇస్తే తొందరగానే 16 కోట్ల రూపాయల నిధులు ఇచ్చేసి ఆ పనులు పూర్తి చేస్తున్నాము సభాముఖ పద్ధతి. అదేవిధంగా ఈ ప్రభుత్వము మన సన్న బియ్యం ఇస్తుంది, దీనికన్నా ముందు దొడ్డు బియ్యం ఇచ్చారు. వాస్తవంగా బ్లాక్మెయిల్ అయితే బ్లాక్లో బాగా అమ్ముడు పోయి అవకతవకలు బాగా జరుగుతున్నాయి. దానికోసం ప్రభుత్వం చర్య తీసుకున్నది. అదేవిధంగా ఈ వాటా ఏదైతే ఉన్నది 85 లక్షల కార్డు ఏదైతే ఉన్నాయి ఆ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయిన కార్డు. గత ప్రభుత్వం 13 లక్షల కార్డ్స్ పెట్టి 98 ల్యాక్స్ కార్డ్స్ పెట్టింది. కానీ ఇప్పుడు సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు ఇంకా మాకు 30% కార్డు కావాలని చెప్తున్నాం. ఖచ్చితంగా మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. 30% మా బీద వాళ్ళకి అని మేము కూడా కేంద్ర ప్రభుత్వం మనం కొట్లాడతామని ఈ సభాముఖంగా ఈ సన్నం బియ్యం కానీ దొడ్డు బియ్యం కానీ రేషన్ కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2029 వరకు 29 వరకు రేషన్ ఫ్రీ అని ఏదైతే పెట్టారో ఆ రేషన్ అందరికీ ఇస్తున్నారు. ఈరోజు మన దగ్గర బియ్యం ఇస్తారు, మహారాష్ట్రలో జొన్నలు ఇస్తారు, ఇంకొక రాష్ట్రాల్లో వేరే ఇస్తారు. ఈ బియ్యము 39 రూపీస్ పర్ కేజీ మా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ 39 రూపీస్ పర్ కేజీతో డిఫరెన్స్ ఉన్నా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది. అదేవిధంగా మా డీలర్ షాపులు ఏదైతే ఉన్నారు ఇక్కడ చాలా మంది డీలర్ షాపులు ఉన్నారు. మా బైతపట్నంలో ఉన్నారు, తాలూకాలో ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఎలక్షన్స్లో హామీ ఇచ్చారు 5,000 రూపాయలు ప్రతి నెలకు జీతం ఇస్తాం, తర్వాత 300 రూపాయలు బోనస్ ఇస్తాము. మేము ఒకటే కోరుకుంటున్నాం గవర్నమెంట్ 5,000 రూపాయలు ప్రతి డీలర్కి ఇవ్వాలి, 300 రూపాయలు వాళ్ళకు కమిషన్ అని ఏదైతే ఇస్తారో ఆ కమిషన్ ఇవ్వాలని ప్రభుత్వం కోరుతున్నాను. ఖచ్చితంగా మీరు అందరు నాకు ఏదైతే నాకు ఆశీర్వాదం ఇచ్చారు 5 సంవత్సరాలు నువ్వు పనిచేయమని నా ఛాయాశక్తితో కేంద్ర ప్రభుత్వం ఆశీర్వాదంతో స్టేట్ గవర్నమెంట్ సాయంతో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఒప్పందం